నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు వరదల కారణంగా అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాలో ఉన్న తాజా పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాతావరణ శాఖ ద్వారా వర్షాలు వరదను అంచనా వేసి ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం అన్నారు. ముందస్తు ప్రణాళికతో పనిచేయడం ద్వారా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 185 మిల్లీమీటర్లకు గాను 244 మిల్లీమీటర్లు నమోదైందని, రాష్ట్ర వ్యాప్తంగా 31% అదనంగా వర్షపాతం నమోదైందని అన్నారు. 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన ప్రాంతాలు కూడా ఉన్నాయని తెలిపారు. చెరువు కట్టలు, వాగుల్లో ప్రవాహాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఫ్లడ్ మాన్యువల్ ద్వారా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. అత్తిలి మండలం ఆరివిల్లిలో భారీ వర్షాల వల్ల నీటి మునిగిన వరి చేలను వ్యవసాయాధికారులతో కలిసి తెలుగుదేశం నాయకులు పరిశీలించారు. ఊడ్చిన వరి చేలను, నారుమళ్లను వారు పరిశీలించారు. అత్తిలి మండలం వరిగేడు, తిరుపతిపురం, ఆరవెల్లి, దంతుపల్లి గ్రామాల్లో వరి చేలను వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించారు. అధిక వర్షాల వల్ల అత్తిలి మండలంలో 2600 ఎకరాలు ఊడ్చిన పంట నీటిలో మునిగిపోయిందని, 120 ఎకరాల్లో నారుమడులు నీట మునిగాయని వ్యవసాయాధికారి టి రాజేష్ తెలిపారు. నీట మునిగిన 5 రోజుల్లోపు వరి నారుమడి నుండి నీటిని పూర్తిగా బయటకు తీసి 5 సెంట్ల నారుమడికి 1 కిలో యూరియా, 1 కిలో ఎంఓపి వేసుకోవడం వల్ల కొత్త ఆకు వచ్చి నాట్లు వేయడానికి అంది వస్తుందని తెలిపారు. మొక్క నిలదొక్కున్న తర్వాత 1 గ్రాము కార్బోడిజియం లేదా 2 గ్రాముల కార్బోడిజియం మాంజుకేప్ మిశ్రమాన్ని పాటుగా పిచికారీ చేసించో తెగుల బాధ తగ్గుతుందని తెలిపారు. తుఫాను, భారీ వర్షాల వల్ల తిరుపతిపురం గ్రామంలోకి వరద నీరు రాకుండా గట్టను పటిష్టం చేసే పని నీటిపారుదల శాఖ వారు చేపట్టారు. గ్రామం వెంబడి ప్రవహించే ఆరుదలకోడు డ్రైన్ వెంబడి సిమెంటు బస్తాలతో గట్టును పటిష్టం చేస్తున్నారు. భారీ వర్షాలకు గ్రామంలో పడిపోయిన విద్యుత్ స్తంభాలను ట్రాన్స్కో అధికారులు పునరుద్ధరిస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన కొత్త స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. తణుకు మండలం మండపాకలో గల ఎల్లారమ్మ ఆలయంలో ఎల్లారమ్మ అమ్మవారిని ఆషాఢమాస సందర్భంగా శాకాంబరిగా అలంకరించారు. వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో అమ్మవారిని విశేషంగా అలంకరించారు. ఆలయ అర్చకులు కొడమంచిల అయ్యప్ప మాట్లాడుతూ, కరువు కాటకాలు సంభవించినప్పుడు అమ్మవారు శాకాంబరిగా అవతరించి ప్రజానీకానికి కాయగూరలను అందజేశారని తెలిపారు. అందువల్లే ఆషాఢ మాసంలో అమ్మవారిని శాకాంబరిగా అలంకరిస్తారని అన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఎందుకంటే అది ఓ విషయంలో దాది 9:20 ఫోన్ చేశాడు. అప్పటికే కట్ చేస్తారు. सर्वं श्री श्री चक्रराजसहित लारुपादवितानुग्रह प्रसाद चंचलाय महापादं पूजयामि चबलाय महाप्रभुं भद्रकालिने नमः. శ్రీమాత్రే నమః. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం మండపా గ్రామంలో వేంచేస్తున్న శ్రీ చక్రరాజసహిత శ్రీ ఎల్లారమ్మవారి దేవస్థానం నందు ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి శాకంబరి మహోత్సవంగా ఇవాళ అమ్మవారికి శాకంబరి స్వరూపంగా అమ్మవారిని కూరగాయలతో, పళ్ళతో అలంకారం చేయడం జరిగింది. ఇవాళ విశేషం ఏమిటంటే, అసలు శాకంబరి ఎందుకు చేస్తారనేది ప్రశ్న చాలామందికి ఉత్పన్నమవుతూ ఉంటుంది. విపరీతమైన కరువు కాటకాలకు సంబంధించినప్పుడు అమ్మవారు తన దేహం నుంచే కూరలు, పళ్ళు తీసి ప్రజల యొక్క ఆకలి దప్పికలను తీర్చిందని ప్రతీక. ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా ఉండడం కోసమే అమ్మవారికి శాకంబరి అలంకారం చేయడం జరుగుతుంది. ఈ అలంకారంలో అమ్మవారిని దర్శనం చేయడం వల్ల అందరికీ మంచి జరుగుతుందని చెప్పి ప్రతీక. కావున అమ్మవారి మూలా నక్షత్రం సందర్భంగా ఈరోజు ఈ శుక్రవారం నాడు అమ్మవారికి శాకంబరి అలంకారం చేయడం జరిగింది. దూర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి కరుణా కటాక్షాలు పొంది అమ్మవారి ప్రసాద వితరణ
స్వీకరించి వెళ్ళారు. శ్రీమాత్రే. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.